నమస్తే బ్రో. హాయ్ అన్న. మన జగన్మోహన్ రెడ్డి గారు 5 నిమిషాలకే వాకౌట్ చేశారు కదా అసెంబ్లీలో, ఎలా చూడొచ్చు దీన్ని? ప్రజల తీర్పుని అగౌరవిస్తూ భయపడి పారిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నీకు ప్రతిపక్ష హోదాగా సరే, ప్రతిపక్ష హోదా జనసేన పార్టీది అయినా సరే నీకు 11 సీట్లు ఇచ్చిర్రు. నువ్వు గతంలో ముఖ్యమంత్రి చేసిన హోదా ఉంది కాబట్టి నువ్వు ప్రజల తరపున ప్రశ్నించాలి. దాన్ని ప్రశ్నించకుండా నువ్వు పారిపోయినావు. నువ్వు ఎందుకు పారిపోయినావు? అదే టీడీపీకి గతంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 23 వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు అట్లా పారిపోలేదే, బాజాప్తా వచ్చిండు, అసెంబ్లీలో కొట్లాడిండు. ఆయనని అంత ఏలన చేసిన భువనేశ్వరి మేడం గారిని ఎంత దారుణంగా మాట్లాడారు, ఎంత ఏలన చేశారు. అయినా కానీ ఎట్లా కొట్లాడిండు. ఓవరాల్గా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి పారిపోయిండు. మళ్ళా ఏం చెప్తున్నా కదన్నా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం టీడీపీకి ఎదురు లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ వేరైనా చంద్రబాబు నాయుడు సపరేట్ అయినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రతిపక్షం హోదా ఇవ్వలేదు, అందుకే వాకౌట్ చేశారు అంటున్నారుగా, ఎలా చూడొచ్చు దాన్ని? ఇప్పుడు నువ్వు గతంలో వాళ్ళకి 23 వస్తే నలుగురిని లాగేస్తే నీ ప్రతిపక్ష హోదాను, నీకు ప్రతిపక్ష హోదా గినక లేదు కదా, నీకు ఎట్లా ఇస్తారు? సరే, టీడీపీ తోటి పొత్తుంది కాబట్టి సరే, ప్రతిపక్ష హోదా అనేది టెక్నికల్గా జనసేనకే ఉంటుంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు 11 వచ్చినాయా, నాకు ప్రతిపక్ష హోదా కావాల్సింది అని అది కాదు. నువ్వు ప్రజల తరఫున పోరాటం చేయి. నీకు ప్రజలు ఇచ్చిన 11నైనా ఆ బాధ్యతగా నువ్వు నిర్వర్తించి ప్రజల తరఫున కొట్లాడాలి. ప్రభుత్వం చేసే వ్యతిరేక విధానాల మీద, ప్రభుత్వం చేసే ఏదన్నా పాలసీల మీద ఏదైనా లోపాయి ఉన్నప్పుడు నువ్వు ప్రశ్నించు, దాన్ని నువ్వు కొట్లాడు. అంతేగాని నువ్వు ప్రజలు ఇచ్చిన తీర్పుని నువ్వు అసెంబ్లీలో కొట్లాడకుండా నువ్వు పారిపోవడం, దీన్ని ప్రజలు గమనిస్తారు కదా. ప్రజలు అనేది మనం ఏం చేసినా అనేది ప్రజలు చూస్తారు కదా. నీకు గతంలో 151 నీ పాలన బాలేదని 11 తెచ్చిర్రు. నువ్వు మళ్ళీ ఇట్నే చేసి నువ్వు మంచిగా ప్రశ్నించి బాగుంటుంది కదా.